కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ నేల. రచన కీర్తిశేషులు అడవి బాపిరాజు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు. బావా బావా పన్నీరు అనే పాట ఓ తరాన్ని ఊపేసింది. దీన్ని రాసింది అడవి బాపిరాజు. ఆయనని ఒక్క పదంలో కుదించలేము, ఒక్క కళకు పరిమితం చేయలేము. ఆయన తెలుగువారి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కాదనటానికి ఎవరికీ ధైర్యం చాలకపోవచ్చు. కథ, కవిత, సంగీతం, నాటకం, చిత్రకళ, నవల ఇలా సకల రంగాలలోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు, అభిమానులను సంపాదించుకున్నారు. బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్టోబర్ 8, 1895 సంవత్సరంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BA, మద్రాస్ లా కాలేజీలో BL పట్టం పొంది కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తర్వాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 సంవత్సరం నుండి 1939 సంవత్సరం వరకు బందరు నేషనల్ కాలేజీలో ప్రధానాచార్యుడిగా పనిచేశారు. 1939 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళా దర్శకత్వం చేశారు. 1944 సంవత్సరంలో హైదరాబాద్ నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాస్ సంపాదకునిగా పనిచేశారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు. నవ్య సాహిత్య పరిషత్ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. బాపిరాజుకు చిన్ననాటి నుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితాలను తొలకరి నవలలో పొందుపరిచారు. నవరంగ సంప్రదాయ రీతిలో అడవి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్దబ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుట్య చిత్రాల ప్రకృతి కృతులను చిత్రించారు. ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రేరేపించే ఉడుకునెత్తురు, మరోవైపు ప్రమోద్ కుమార చటోపాధ్యాయ వంటి గురువు సమక్షంలో కుంచె పట్టమని ఉసిగొలిపే కళాకాంక్ష. BL చదివినా చట్టాలు, సెక్షన్ల కంటే కథలు, వెతలే ఆయనని ఆకర్షించాయి. నారాయణరావు నవలతో ఆయన దాదాపుగా విశ్వనాథ 1000 పడగలు సరసన నిలుచున్నారు. తుఫాను, కోణంగి వంటి సాంఘిక నవలలు సరేసరి. హిమబిందు వంటి చారిత్రక నవలల వైపు కూడా దృష్టి సారించారు. ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన గోన గన్నారెడ్డి. కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని విశేష పరిశోధనతో మరుగున పడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన ఇచ్చిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి. ఆయనకు చిరకీర్తి సంపాదించి పెట్టిన రచన. అంజలి, తరంగిణి, రాగమాలిక వంటి కథా సంపుటాలు, తొలకరి, గోధూళి, శశికళ వంటి కవితా సంపుటాలు, జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, కిన్నెరసానికి వేసిన బొమ్మలు మొదలగునవి వారి ఇతర కృతులు. క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో మునిగి తేలారు. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా బాపిబావా అని పిలిచేవారు. అడవి బాపిరాజు సెప్టెంబర్ 22వ తేదీ 1952 సంవత్సరంలో మద్రాసులో కన్నుమూశారు. ఓ నేల, మా తల్లి, నీకెంత దగ్గరమ్మా మేము. నీకు మా సుబ్బన్నకు మధ్య చాపన్నా లేదు. నీకు మా సుబ్బన్న దేహానికి ఒక చొక్కా గాని, ఒక పంచె గాని అడ్డం లేదు. నీకు మా సుబ్బన్నకు మధ్య
నీలో నుంచి తీసిన ఓ నాపరాయన్నా లేదు. మా సుబ్బన్న ఎక్కడి నుంచి వచ్చాడు తల్లి? నీ పిల్లలందరూ నీలోంచే వచ్చారు. ఆకాశంలోంచి వచ్చిన కోటీశ్వరులు నీ రొమ్ము మీద నించోలేక, పడుకోలేక, కూర్చోలేక ఏ మూడంతస్తుల మేడలో కట్టుకుంటే ఏమి? మా సుబ్బన్న తల్లెవరు, తండ్రెవరు? మా సుబ్బన్నది ఏ ఊరు, ఏ జిల్లా, ఏనాడు? మా సుబ్బన్ననడిగినా వాడే చెప్పలేకపోయాడు. హైదరాబాద్ వీధుల్లో పెరిగాడు. హైదరాబాద్ హోటల్లో బల్లలు కడిగాడు, చాలు అందించాడు. హైదరాబాద్ రిక్షాలు లాగాడు. హైదరాబాదులో పేపర్లు ఇంటింటికి పంచాడు. మా సుబ్బన్న కింద పడుకుంటాడు. వాడు వేసుకునేందుకు చాపలేదు, పక్కలేదు, పరుపు లేదు, మంచం లేదు. వాన వస్తే, ఎండ కాస్తే తడుస్తాడు, ఎండుతాడు. ఏ పంచనో నిలుచుంటాడు, ఏ మూలనో పండుకుంటాడు. హైదరాబాద్ సిమెంట్ రోడ్లు, హైదరాబాద్ గల్లీలు, మురుకు తూములు, సారా దుకాణాలు, పాను దుకాణాలు, కంపులు, ఈగలు, దోమలు, చేతుల కర్రలు, బాకులు, జంబియాలు సుబ్బన్నను అరికట్టలేకపోయాయి. దీనికి కారణం 18 ఏళ్ల ఈడుబాడైన సుబ్బన్న 1942వ సంవత్సరంలో మొట్టమొదట ఉద్భవించిన సైకిల్ రిక్షాలలో ఒకదానిని తొక్కుతూ అద్దె వసూలు చేయడంలో వచ్చింది. సుబ్బన్నకు ఉర్దూ తెలుగు, తెలుగు ఉర్దూ, తెలుగు కన్నడం, కన్నడం ఉర్దూ, ఉర్దూ కన్నడం, మహారాష్ట్ర కన్నడం, కన్నడ మహారాష్ట్రం, మహారాష్ట్ర ఉర్దూ, తెలుగు మహారాష్ట్రం, మహారాష్ట్ర తెలుగు, తెలుగు కన్నడ ఉర్దూ, ఉర్దూ తెలుగు కన్నడం, తెలుగు కన్నడ ఉర్దూ వగైరా వగైరా అన్ని భాషలు వచ్చు. ఆ రోజు రిక్షాలో 2 మహారాష్ట్ర బాలికలను తీసుకుపోతున్నాడు. మాట్లాడుకున్నది పాంచాణా పైసలు. అక్కడ దిగగానే ఒక అణా ఎక్కువ అడిగాడు. ఆ బాలికలిద్దరూ మండిపడ్డారు. ఏమిరా పంది, నువ్వు చదువుకోకపోవడం మూలాన నీ బుద్ధులు మురికిలో పొర్లే పంది బుద్ధులు అని ఆ బాలికలిద్దరూ ఆ 5 అణాలు రిక్షా ముందు నేల మీద పడేసి విద్యాలయంలోనికి చక్కా పోయారు. అలాగే మా సుబ్బన్న నిలబడిపోయాడు. వాడికున్న ఆ కొంచెం మనస్సు ముక్కముక్కలైపోయింది. నేను పందిని, నేను మురికిలో పొర్లుతాను, నేను పందిని, నావి పంది బుద్ధులు. వాడి ఆలోచన, వాడి మానసిక ప్రపంచం చుట్టూ రెచ్చగొట్టబడిన తేనెటీగలా తిరిగింది. ఓ నేల తల్లి, నీ కుమారుడు సుబ్బన్న కళ్ళల్లో వేడి నీళ్లు తిరిగిన సంగతి నువ్వు చూశావమ్మా? ఓ నేల తల్లి, ఎంతమందమ్మా నీ బిడ్డలకు ఇలాంటి అవమానాలు? కోటీశ్వరుల దొంగ మార్కెట్టులలో వర్తక నీతి ప్రకారం తమ ఆత్మలకు విషము, మకిలి, దుర్గంధము పూసుకొని మానవ జీవిత కల్మషంలో పందుల కన్నా అధ్వాన్నంగా, లుకలుక పురుగుల కన్నా నీచంగా ఓలలాడిన వారు ఆకాశంలో ఎగిరే అందమైన పక్షులా తల్లి. ఈ ఆలోచన సుబ్బన్న హృదయంలో పుట్టుదామని ప్రయత్నించింది. కాని వాడు చదువుకోలేదు, వాడు కవిగాడు, ప్రభుత్వోద్యోగి కాడు. సుబ్బన్న వేడి కంటినీరు తుడుచుకునేందుకు పైన కండువా అన్నా లేదు. జుమారత్ బజారులో అమ్మే బట్టలు నేల సంబంధమైన బట్టలే. అవి ఇస్త్రీలు ఎరగవు. మా సుబ్బన్న చొక్కా చిరుగులతో, 20 ఏళ్ల జీవితంతో, 20 ఏళ్ల చెమటలతో, మురికితో, మానవ జీవిత కష్ట నిష్ఠూరాలతో చివికి చచ్చు దారాల పోగులైన పాత 2 అణాలకు జుమారత్ బజారులో సుబ్బన్న కొన్నదే. నేను పందిని, చదువు రాదు. ఆ రిక్షాను సుబ్బన్న ఆ రిక్షా యజమానికి తిరిగి ఇచ్చేశాడు. ఓ నేల తల్లి, గోలుకొండ పోయే దారిలో పొలంలో నీ హృదయం పైన పండుకొని మా సుబ్బన్న వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి నీకు జ్ఞాపకం లేదు? ఓ నేల తల్లి, నీ మనస్సులో నిర్మలంగా ప్రత్యక్షమయ్యే ఉస్మాన్ సాగర్లోనా నీ సుబ్బన్న చచ్చిపోదామని దిగాడు. దిగిన మాట వాస్తవమే. మోకాలు లోతుకు పోయాడు, నడుం వరకు దిగాడు, రొమ్ము ములిగేటంత వరకు ముందుకు నడిచాడు. కంఠం నీళ్లతో మేళమాడింది. అటు చూచాడు, ఇటు చూచాడు. దూరంలో ఉన్న నీ వక్షోజాలైన కొండలు చూచాడు, నీ నవ్వులైన పువ్వుల చెట్లు చూచాడు, నీ ఆలోచనలైన పొలాలు చూచాడు. రామరామా అని ముందుకు నడిచాడు. కాని ఓ నేల తల్లి, అక్కడ నువ్వు కొంచెం పైకి ఉబికి ఉన్నావని వాడికి ఏం తెలుసు? నీరు కంఠం నుంచి రొమ్ము కిందకి దిగింది. ఇంకా ముందుకు వెడితే నడుం కిందకొచ్చింది.
మా సుబ్బన్న ఎదురుగుండా దూరంగా ఉన్న ఆ కొండలు చూచాడు. ఆ గుట్టల అవతల ఏమి ఉంటుంది? పొలాలు, గుట్టలు, వాని అవతల ఇంకా పొలాలు, గుట్టలు, అరకల కొట్టుకుని వ్యవసాయాలు, పశువులు, పొలాలు, పూల చెట్లు, గ్రామాలు, హైదరాబాదు వంటి పట్టణాలు, రైళ్లు, మోటార్లు, అట్లా అట్లా తాను వెడతాడు. ఎక్కడ భూమి ఆఖరైతే అక్కడ ఆగుతాడు. ఆ తర్వాత ఆకాశమో ఏమో. మా సుబ్బన్న వెనక్కి తిరిగి గట్టెక్కాడు ఓ నెలతల్లి. నీ హృదయం మీదే నడిచాడు మా సుబ్బన్న. ఉన్న 2 పాతలు వంటిమీద ఆరేయి. కడుపులో ఆకలి దావానలమైనా చెయ్యి చాచి దేహీ అని ఒక్కడిని అడగలేదు. కాని ఓ నేలతల్లి, నీ బిడ్డలింకా అక్కడక్కడున్నారు సుమా. మా సుబ్బన్నకింత గంజో ఇంత పెడచో, నాయనా తాగు తిను అన్నారు. మా సుబ్బన్న ముందుకు సాగిపోయాడు. ఓ నేలతల్లి, నీ బిడ్డలైన తేళ్లు మా సుబ్బన్నను కుట్టలేదు, పాములు కరువాలేదు, పెద్ద పులులు గాండ్రుమనలేదు. కాని నీ సవితి బిడ్డలైన పోలీసు వాళ్ళు, భూకామందులు, ఏదో చదువుకున్నవాళ్ళు మా సుబ్బన్నను చూచి ఎవడురా వీడు అనుకున్నారు. కోటీశ్వరుల కోసం వేసుకున్న రైలు పట్టాలు కూడా నీ బిడ్డలకు పనికి వస్తాయా ఓ నేలతల్లి? అలా రైలు పట్టా మార్గమే పుచ్చుకున్నాడు మా సుబ్బన్న. కతిపయ ప్రయాణాలు చేస్తూ హైదరాబాద్ చెల్లెలైన పూనా చేరుకున్నాడు. ఓ నేలతల్లి, నీ ఆనుగు కుమారుడు సుబ్బన్న పూనాలో ఏమి చెయ్యాలి? రైలు దగ్గర నుండి ఊళ్ళోకి సామాను తీసుకువెళ్లే కూలివాడయ్యాడు. సుబ్బన్న బట్టలు చూస్తే దొంగ అనుకున్నారు. మొహం చూస్తే హరిశ్చంద్ర సంతతి అనుకున్నారు ప్రజలు. ఒక మహారాష్ట్రుడు తన ఇంటిలో పనివానిగా ఉండమన్నాడు. ఓ నేలతల్లి, ఆ యజమాని నీ సుబ్బన్నకు గుండులాంటి ఖద్దరు పుట్టిలాగు, చొక్కా కాకీ రంగువి ఇచ్చాడు. కాని ఆ బట్టలు నీ రూపమే, నీ రంగే. నువ్వే నీ ప్రియపుత్రుణ్ణి పొదువుకున్నావు. నువ్వు నీలో నవ్వుకున్నావు నేలతల్లి. నీమీదే పడుకుని నీ పుత్రుణ్ణి హృదయానికి అదుముకునే దానవు. ఇంటివారు క్రింద పడుకునే సుబ్బన్నను చూచి తిట్టేవారు, చివాట్లు పెట్టేవారు. వాళ్ళకి ఏమి తెలుస్తుంది మీ ఇద్దరి మధ్యన ఉన్న చుట్టరికం? క్రింద పడుకునే మనుష్యుడు దొంగ అవుతాడా నేలతల్లి? వర్తకమని, వడ్డీ అని, పెట్టుబడిని, పెత్తనమని కొట్టు పెట్టి, రవాణాలు చేసి, దిగుమతులు దింపి, మిల్లులు, పరిశ్రమలు పెట్టి నీ బిడ్డల రక్తం త్రాగే కోటీశ్వరుడు దొంగలు కారు. వాళ్ళు దొరలు, యజమానులు, కామందులు, మాలికులు, జమీందారులు, సంస్థానాధీశ్వరులు, ఫోర్డులు, రాక్ఫెల్లేర్లు, బీవర్ బ్రూకులు, చర్చిల్లులు, అమేరీలు, హిట్లర్లు, ఫ్రాంకోలు, నవాబులు, జాగీర్దారులు. వారు దేవతాపుత్రులు. నీ బిడ్డ సుబ్బన్న నేలపుత్రుడు. సుబ్బన్న దొంగతనం చేయగలడా నేలతల్లి? అతని యజమాని ఇంట్లో వెండిగిన్నె పోయిందే అనుకో, అది సుబ్బన్నకెందుకు? నీలో నుంచి ఉద్భవించిన మోదుగ, అడ్డ, అరటి, తామర, మర్రి ఆకులలో తినే సుబ్బన్నకు వెండిగిన్నా? నేలతల్లి, నీ గర్భంలోంచి వచ్చిన వెండి, బంగారము, రేడియము, ప్లాటినము దేవతలు లాక్కున్నారు కాదు. అవన్నీ సత్యవంతులైన నీ బిడ్డలు కూలీలు, పొలం కాపులు, బిచ్చగాళ్ళు, గుంపుల వాళ్ళు, అడవి వాళ్ళు, ఊరి బయట విసిరివేయబడ్డవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పాయిఖానా ఎత్తేవారు, కుండలు చేసేవారు, దేవతల ముఖాలు నిష్కురం చేసేవాళ్ళు, వాళ్ళకందరికీ ఉపయోగించిన నాడు కాదు నీ సొమ్ము నీకవడం. నీ సుబ్బన్న మాలిక్ ఇంట్లో వెండిగిన్నె పోగానే సుబ్బన్న తీశాడని అన్నారే, వారి హృదయం రాయి కాదు, రప్ప కాదు, కెమికల్ ల్యాబొరేటరీలో తయారయ్యిన విషపు బాంబుగాని. అలా అంటే ఊరు పేరు లేని నీ అనుకు కుమారుడైన సుబ్బన్నకు వారేమంటున్నారో అర్థమైందా నా నేలతల్లి? ఎన్ని దెబ్బలు కొట్టారు వాళ్ళు? దేవతలైన పోలీసులు. నీ సుబ్బన్నకి తిండి ఉందా? వంటి నిండా పడిన గాయాలకు, ఆ గాయాల వల్ల పై గాయాలు కాకుండా కమిలిపోయిన దెబ్బల వల్ల వచ్చిన జ్వరానికి మందు ఉందా నేలతల్లి? మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టారా? ఆ కేసు జరుగుతూ ఉండగానే ఆ వెండి గిన్నె యజమానురాలు జాగ్రత్త కోసం ఇనప్పెట్టెలో పెట్టి ఆ విషయం మర్చిపోయిందా? అది మళ్లీ కనపడిందా? ఆ విషయానికి ఆ ఇల్లాలు వణికి వెండి గిన్నె దొరికిందని మెజిస్ట్రేట్ గారు కబురు పంపిందా? అయ్యో,
నేల తల్లి, సుబ్బన్న ధర్మం నీకు తెలుసును. తాము చేసిన అన్యాయానికి తలెత్తుకు తిరిగిన ఆ మాలిక్ హృదయంలో ఇంత సీసం ఉందేమో. సీసం ఉన్నా నయమే తల్లి, మనుష్యుల తెలివితనపు రాక్షసత్వం ఉంది. అది నిజం. ఓ నేల తల్లి, నీ సుబ్బన్న ఆ యజమానుణ్ణి వదిలి నడచి నడచి బొంబాయి చేరాడు. బొంబాయిలో కొందరి కూలీల ధర్మమని ఓ మిల్లులో చేరాడు. ఆ మిల్లులో ఎన్ని గడబిడలు, ఆ మిల్లు కొందరు ధనేశుల కడుపు కాలదా? వాళ్ళు ఈ కూలి కీటకాల ధన మాన ప్రాణాలకు అధికారులా తల్లి? నీ బిడ్డడు సుబ్బన్నకు అదే గతి. పని చేయడానికి చీమకు కూలికి అతనికి కడుపు గుప్పిడా? తల్లి, ఇదా మీ కాపరం? అతడు ఏ వీధిలోనో ఏ నాలుగంతస్తుల మేడముందో నీ ఒడిలోనే పడుకుంటాడు. ఏ రెస్టారెంటులోనో ఇంత రొట్టె తింటాడు. ఓ నేల తల్లి, ఒకనాడు సుబ్బన్న ఇంకో కూలి కుటుంబంతో స్నేహం చేశాడా? వాళ్ళు హైదరాబాద్ వాళ్లేనా? అవును, నీలో ఉండే గమ్మత్తే అది. నీ హృదయంలో ఏ భాగంలో ఉన్నవాళ్ళు ఆ భాగం వాళ్లతో కలిసిమెలిసి ఉంటారు కాదు. ఆ కూలీ కుటుంబము ఎలాగో అనేక రకాల కూలి చేసి చిరిగిన గుడ్డలు కట్టుకుని వీలైతే ఆ బొంబాయి గల్లీలలో ఏ నల్లా కిందో స్నానం చేస్తారు తల్లి. వాళ్ళు నీ వాళ్లేనటమ్మా. ఆ కుటుంబం వాళ్ళు సుబ్బన్నను దగ్గరికి తీశారు. ఏ తల్లి ఏ తండ్రికి పెండ్లి ధర్మంలోనో పెండ్లికి మించిన కామమహాధర్మంలోనో కన్న సుబ్బన్నకు కాస్త మెదడు ఉంది సుమా. కళ్ళకాంతి కొంచెం నిశితమే. అలా కాలంలో చుక్కాని లేని పడవలా కొట్టుకు వెళ్లే సుబ్బన్నకు ఆ ఇంకో నేల కుటుంబంలో ఓ చుక్కాని, ఓ చుక్క, ఓ చక్కని చుక్క, తల వంపుల వాలుగన్నుల వీధి కూలి మిఠారి, ఆ మేడల్లో ధన కుటుంబాలకు పనిచేసే వయ్యారి అతనికి నేస్తమయిందా? నేల తల్లి, నీ సుబ్బన్నకప్పుడు నువ్వు లోకానికి ప్రసాదించిన సుగంధాలు సౌందర్య స్వరూపాలు హృదయానికి ఎక్కాయా? ఓ నేల తల్లి, కల్తీ లేని ప్రేమ నీ సుబ్బన్న హృదయంలో ప్రవేశించిందా? వాళ్ళిద్దరూ లోకంలో మానవులందరికీ ఉన్న జంట ధర్మం నిర్వర్తింపసాగారా? నేల తల్లి, నువ్వు వాళ్ళ ఇద్దరి మహదానందము ఓర్వలేని మానవ కఠినత్వం కళ్ళపడకుండా చీకటని, దౌవతి ఇసుకని, సందని, తూమని, పార్కని ఆ మహానగరంలో వారి కోసం సృష్టించావా తల్లి? ఆ సుబ్బన్నకు సీతకు ఉన్న పవిత్రమైన చుట్టరికం సీత తల్లి తండ్రి గ్రహించారు. అది వాళ్ళిద్దరూ కోరిందే కాదు. నేల తల్లి, ఓ మంచి రోజున వాళ్ళిద్దరకు పెళ్లి అని మూడు ముళ్ళు వేయించారా తల్లి? సుబ్బన్న సీత ప్రేమలో లోకాలు ఆవరించాడా? అతని హృదయము జ్ఞానము మనస్సు పువ్వులలా వికసించాయా నేల తల్లి? ఓ నేల తల్లి, ఏ ముందు లోకం కోసం సుబ్బన్న సీతలు సూర్యోదయం చుట్టూ మలబారు కొండ మీద నిలబడ్డారు. నువ్వు ఆ బంగారు ఎరుపుల సూర్యకిరణాలు నీవు ధరించిన వస్త్రం కాగా ఆ నీ యొక్క ఇద్దరి బిడ్డల ఆనందము చూస్తూ ఉన్నావా? వాళ్ళిద్దరికీ ఈ నీ దేశానికి సంబంధం వాళ్ళు ఇక్కడ ఎలాగో బతకడమేనా? ఈ రాజ్యంలో వాళ్లకు భాగం లేదా? ఈ దేశం సొమ్ములో, ఈ దేశంలో ఉద్భవించే పంటలో, ఈ దేశంలో రూపం పొందే వస్తువులలో వారికి భాగం లేదా? వారిద్దరూ చూచే ఆ సూర్యబింబంలో వారి భవిష్యత్తును ఏమి చూచారు? వారిద్దరి చెమట, వారి మురికి గుడ్డలు, వారికి వచ్చే గట్టి కష్టాలు, స్వచ్ఛమైన దుఃఖాలు, అమృతపు రంగరించిన ఆనందాలు మాత్రమే వారి ఆస్తిపాస్తులా నేల తల్లి? ఆ రాత్రి సుబ్బన్న సీతను తన బట్టల బిల్లువారి కట్టించిన పేటలో వాళ్ల వంతుకు వచ్చిన ఇంటిలో గట్టిగా నిన్ను కౌగిలించుకునే ఎండలా, వెన్నెలలా, గాలిలా కౌగిలించుకున్నాడా? నిన్ను గాఢంగా చుంబించే వానలా సుబ్బన్న సీతను ముద్దు పెట్టుకున్నాడా? ఆ రాత్రే సీతమ్మ గర్భంలో సర్వదేశాలకు మకటం కాబోయే నీ భారతదేశానికి నిజ పౌరులలో ఒకడు కాదలుచుకున్న ఇంకో చిన్న సుబ్బన్న అవతరించాడా? నువ్వు ఉప్పొంగిపోయావా? సుబ్బన్న తన చుట్టూ ఉన్న అర్థం కాని ఏవో ఇనప గోడలు పగలగొట్టాలన్న ఆవేదన పడేవాడా నేల తల్లి? అందుకు అతనిలో బాంబు శక్తి విజృంభించగలదా?
మిల్లులో యుద్ధావసరాలకు తగినట్టు కూలీలకు కూలీ సరిగా ఎక్కువ చేయలేదు. అందుకు నాయకుడు కూలీల సభ చేశాడు. ఆ సభలో సుబ్బన్న అంత అద్భుతంగా మహావేగంతో గంగా నదిల వర్షవాయువులా మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ పుత్రుని విని ఎంత ఆనందించావు. కూలీలు దేశానికి రక్ష అన్నావా సుబ్బన్న? విమానాలు, ట్యాంకులు, రైళ్లు, ఓడలు, బాంబులు, తుపాకులు, వస్త్రాలు, సామానులు, కాగితాలు, కలాలు, మేడలు, మిద్దెలు, రోడ్లు, మోటార్లు తయారు చేసేవారు కూలీలు. వారు మాత్రం బ్రతకక్కరలేదు అన్నాడా సుబ్బన్న? సీత తన వయసు కాని గంభీర వచనాలకు ఆనందంతో ఊగిపోయిందా కూలి తల్లి? యజమానులు కూలీల కోరిక పాలించరో? కూలీలందరూ సమ్మె చేశారా? అందుకు నీ బిడ్డడొక ముఖ్య నాయకుడా నేలతల్లి? అతన్ని అరెస్టు చేశారా? ఆ రోజు సీతమ్మ కుంగిపోతే నువ్వే కాదు అపరిమితమైన ధైర్యం చెప్పి ఆ బాలను వీరబాలికని చేశావు. సుబ్బన్నను వదిలివేయడానికి కారణం దేశ నాయకులు కొందరు మిల్లు యజమానులతో రాయిబారాలు సరపడం వల్ల నేలతల్లి. సుబ్బన్న జీతము వృద్ధి అయింది, సీతమ్మ జీతము వృద్ధి అయింది. నేలతల్లి, అప్పుడు మాత్రం నీకు తృప్తి అయిందా? ఆ ఆదివారం నీ పుత్రుడు సుబ్బన్న, సుబ్బన్న హృదయము, ప్రాణము, ఆత్మ అయిన సీత రైలెక్కి జుహూ గాంధీ మహాత్ముని దర్శించడానికే వెళ్ళారు కాదు. ఆ స్వాతంత్ర్య పరావతారాన్ని చూచి నమస్కరించి అక్కడ సముద్రం ఒడ్డిన సాయంత్రం కూర్చొని ఒకరి దగ్గర ఒకరిగా, ఇద్దరూ ఒకరిగా సీతమ్మ గర్భంలో భావి భారత పురుషుడైన సుబ్బన్న ద్వితీయ రూపం నృత్యం చేస్తూ ఉండగా ఇద్దరూ ఆకాశం, చీకట్లు, సముద్ర తీరాలు, భవిష్యత్తు భారతీయ మానవ హృదయ ప్రళయం దర్శిస్తూ కూర్చుని ఉన్నారు కాదు. వారిద్దరినీ, ఆ రాబోయే మూడవ వారిని నీ ఒడిలో ఉంచుకుని నేలతల్లి చిరునవ్వుతో నువ్వునా ఇంకో కొత్త రోజు ఉదయిస్తుంది కాదు. మీరింతవరకు నేల కథ విన్నారు. రచన కీర్తిశేషులు అడవి బాపిరాజు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అడవి బాపిరాజు రచనలు 8 కథలు సంపుటంలో ప్రచురితమయ్యింది. కథానిలయం నుంచి సేకరించడమైనది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి